మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 1 John chapter 2 verse 6. पहला योहान का पत्रिका 2रा अध्याय 6वां वचन. ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు వాక్య ఉద్దేశం మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వాక్యము మన ఆత్మీయతను మనము పరిశీలించుకోవడానికి, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, మన ఆత్మీయ స్థితి మనము తెలుసుకోవడానికి ఈరోజు మన ముందు ఉంచబడి ఉంది. ఈరోజు ఆయనను ఆరాధించుటకు కూడి ఉన్న మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏమంటే, మనము ఆయన యందు ఉన్నామా? ఇది ఈరోజు మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన అంతరాత్మ మనలను ప్రశ్నిస్తుంది. ఆయన యందు నిలిచియున్నానని చెప్పుకుంటున్న నీవు ఆయనతో నడుస్తూ ఉన్నావా? అలాగే మన ఆత్మీయత మనల్ని పరీక్షించి తెలుసుకునేదిగా ఉంది. నీవు నిజంగా ఆయన యందు ఉంటున్నావా? ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, ఎంతో సంతోషం. నిజంగా అలా చెప్పుకోగలగడం మనకు గొప్ప వరం. అది మన గర్వంగా మనము చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అర్హత లేని మనకు, నిజంగా క్రైస్తవునిగా ఉండే అర్హత మనకు లేదు. కానీ దేవుడు ఆయన కృప వల్ల ఆ అవకాశం ఇచ్చి ఉన్నాడు. మనం ఏదో సింపుల్గా తీసి పడేస్తూ ఉన్నాం ఈ క్రైస్తవం అనే పదాన్ని. కానీ ఈరోజు మనము అర్థం చేయాలి, మనం నిజంగా క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామా? ఈరోజు వాక్యం మన అంతరంగాన్ని సంధిస్తున్న ప్రశ్న ఇదే. క్రైస్తవులుగా చెప్పుకునే మనము నిజంగా క్రైస్తవులుగా జీవిస్తున్నామా? మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, వాక్యం మనలను ప్రశ్నించేదిగా మాత్రమే కాదు, పరిష్కారం చూపేదిగా కూడా మనతో ఉండడం. అందుకనే ఈరోజు కూడా మనము ఇక్కడ నిలబడి ఉన్నాం. ఆ వాక్యమే మనల్ని నడిపించేదిగా, పరిష్కారం చూపేదిగా లేదు అని అంటే మనము ఏ రోజో మనం నశించిపోయేవారు. అందుకనే ఎవరు క్రైస్తవులంటే ఆయనలో నిలిచి ఉన్నామని చెప్పుకునేవాడు కాదు, ఆయన ఎలాగూ నడిచి ఉన్నారో అలాగూ తాను నడవగలిగిన వాడు, అంటే క్రీస్తును పోలి నడిచేవాడు, వాడే క్రైస్తవుడు, వాడే ఆయన యందు ఉన్నవాడు అంటూ వాక్యం ఈరోజు స్పష్టం చేస్తుంది. ఈరోజు ఆ స్పష్టత మనలో ఉందా? మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? క్రైస్తవుడని చెప్పుకునే వారిగా ఉంటూ చెప్పుకుంటున్నామా? లేదంటే క్రైస్తవునిగా జీవిస్తూ ఉన్నామా? ఆయనను పోలి నడవగలుగుతూ ఉన్నామా? ఇంకా నడవలేని పరిస్థితుల్లోనే
మనుగడ కొనసాగిస్తూ ఉన్నామా? ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు మనం చదివిన వాక్యం, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఇంకా వేరే దారి లేదు క్రైస్తవుడని పిలిపించుకోవడానికి. ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడని పిలిపించుకోవడానికి, క్రైస్తవుడిగా జీవించడానికి ఉన్న ఒకే ఒక మార్గము క్రీస్తును పోలి నడవడము. ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. అప్పుడే మనం ఆయన యందు ఉన్నవారము. ఈరోజు మనము ఆలోచన చేయాలి, అర్థం చేయాలి, నిజంగా మనం ఆయన యందు ఉన్నామా? సంగమా, ఆ స్పష్టత మనకుందా? ఆ స్పష్టత లేని, ఆయనను పోలి నడవలేని వారి కోసము దేవుని ప్రేమ కొనసాగుతూనే ఉంది. సర్వోన్నత సృష్టికర్త అయిన దేవుడు తనను తాను బయలుపరుచుకునేవానిగా ఉంటూ ఉన్నారు. ప్రతిరోజు తన మార్గంలో మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందుకనే మనతో మాట్లాడుతూ ఉన్నారు. నడవలేని వారి కోసం ఆయన ఆవేదన పడుతూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుడు అదే చేస్తూ ఉన్నారు. నడవలేని నిన్ను నన్ను నడిపించేవానిగా ఆయన మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఇది మన పట్ల ఆయన చూపుతున్న గొప్ప కృప. ఆ కృపగల మనసు ఏం మాట్లాడుతుంది, ఏం చెబుతుంది అంటే ఒక మాటను మనం ఇక్కడ చూడడానికి ఇష్టపడదాం. హోషేయ 11:3. హోషేయ 11:3. హోషేయ का ग्रंथ 11:3. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. దేవుడు చెబుతూ ఉన్నారు, నిన్ను నడిపించేవాడను నేనే, నిన్ను కౌగిలించుకున్న వాడను నేనే, నిన్ను ఆ పాపం అనే భయంకరమైన రోగం నుంచి స్వస్థత ఇచ్చిన వాడను నేనే. కానీ నువ్వు అది మనసున పెట్టడం లేదు. ఈరోజు ఒక చిన్న బిడ్డ నడక నేర్చుకునేప్పుడు తల్లి తండ్రి చేయి పట్టుకొని తప్పటడుగులు వేయిస్తూ ఉంటారు. అది చూడడానికి అంత పెద్దగా ఏం కనబడకపోవచ్చు మనకు, కానీ ఆ తల్లిదండ్రులకు అదొక గొప్ప సంతోషం. చూసే వాళ్లకు అది కామన్గా అనిపించవచ్చు, కానీ ఆ తల్లిదండ్రుల మనస్సు ఎంత సంతోషపడుతుంది ఆ బిడ్డ నడవడం, తన చేయి పట్టుకొని నడిచే ఒక అనుభవం. ఈరోజు దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవునికి కూడా తన పిల్లల పట్ల అలాంటి భావనే ఉంది. తనతో నడిచేవారంటే ఆయనకు ఎంతో సంతోషం. ఆ సంతోషం కోసమే ఆయన మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు తప్పిపోయినా తన చేయి ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనలను తనతో పాటు నడవాలని కోరుకుంటున్నారు, కానీ మనం ఇది అర్థం చేయలేకపోతున్నాం. ఆ విషయమే మన మనసులో ఉండడం లేదు. ఎందుకంటే మన మనసులు ఖాళీగా లేవు. మన మనసుల్లో పనికిరానివి ఎన్నో మన మనసుల్లో నిండుకొని ఉన్నాయి. వ్యర్థమైనవి ఎన్నో మన మనసుల్లో చేరుకొని ఉన్నాయి. ఆయనతో నడవడం మనకు ఎంత అవసరము అనేది మనము అర్థం చేయలేకపోతున్నాం. కానీ దేవుడు ఒక పిల్లవాని చేయి పట్టుకొని నడక నేర్పిస్తూ, వాడు కింద పడితే చేతుల్లోకి తీసుకొని
ప్రేమగల తండ్రిగా ఈరోజు మనతో ఉన్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు. సర్వోత్తముడైన తండ్రి ఎలా నడవాలో మనకు నేర్పించాలనే ఆకాంక్షతో ఉన్నారు. మనం ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు ఆయన మనతో పాటు ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నారు. మనం దారి తప్పిపోతే బాధపడే వారిగా ఉంటున్నారు. అందుకనే అనునిత్యము మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మనసు పెడదాం సంగమా. ఈరోజు మన నడక ఎలా ఉన్నది? ఎవరితో నడుస్తున్నాం? నిజంగా మన తండ్రిని సంతోషపెట్టే నడక మనం నడవగలుగుతూ ఉన్నామా? లేదంటే ఆయనను బాధ పెట్టేవారిగా మనం ఉంటున్నామా? ఈరోజు సరిచూసుకునే సమయం దేవుడు ఇస్తూ ఉన్నారు. దేవునితో నడవవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ, అలా నడిచిన వారే నాతో ఉంటారు, నా యందు ఉంటారు అని వాక్యం ద్వారా ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. నడవలేకపోతున్న వారి మనస్సును తొలిచే ప్రశ్నలు. దేవునితో నడవడం అంటే ఏంటి? ఆయనతో ఎందుకు నడవాలి? ఎలా నడవాలి? నడిస్తే మనకేమొస్తుంది? ఈ 4 ప్రశ్నలు మనం సమాధానం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ సమాధానం తెలియకనే మనం ఆయనతో నడవడానికి అడుగు వేయలేకపోతూ ఉన్నాం. మొదట దేవునితో నడవడం గురించి మనం చూస్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది హానోకు. ఆదికాండం 5:24లో మనం చూస్తాం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయెను అని హానోకు గురించి అక్కడ చదువుతాం. మొట్టమొదటగా దేవునితో నడిచిన అనుభవాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే కొద్దిగా ముందుకొస్తే నోవాహు గురించి దేవుడు రాయించిన మాటను చూస్తే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు అని వాక్యం అక్కడ నోవాహు గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆదికాండం 6:9లో మనం చూడగలిగితే. ఈరోజు హానోకును నోవాహును మన ముందు సాక్షిగా నిలబెట్టిందంటే వాళ్ళు చేసింది దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండడం. వాళ్ళు ఎందుకు ఈరోజు గొప్పగా మన ముందు ఉంచబడుతూ ఉన్నారంటే వాళ్ళు దేవునితో నడిచిన అనుభవం కలిగి ఉన్నారు. ఈరోజు నిన్ను నన్ను గొప్ప చేసేది, నిన్ను నన్ను ఈ లోకం ఎదుట సాక్ష్యంగా నిలబెట్టేది ఆ అనుభవం మాత్రమే. మనం చూస్తాం బైబిల్లో నడవడం అంటే దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని అనుసరించడమే. హానోకు నోవాహు ఆయన చిత్తానికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని ఎన్నుకున్నారు. వారి జీవితాన్ని చూసి బహుశా అప్పుడున్న లోకము అపహాస్యం చేయొచ్చు, కానీ వాళ్ళు దానికి ఏ రోజు బాధపడలేదు, ఏ రోజు నిరుత్సాహపడలేదు. వారు దేవుని చిత్తం ప్రకారం నడవడానికి ఇష్టపడ్డారు, అలాగే తమ జీవితాన్ని నడిపించారు. అందుకనే వాళ్ళు ఆయనతో నడవగలిగారు. ఈరోజు మనం అది చేయలేకపోతున్నాం. అనేక సార్లు దేవునితో నడవలేకపోతూ ఉన్నాం. ఏం జరుగుతుంది మన జీవితంలో? దేవుని చిత్తం మనకు తెలియదా? తెలియదు అని చెప్పడానికి వీలు లేని పరిస్థితుల్లో దేవుడు ఈరోజు మనలను ఆయన ముందర ఉంచారు. నాకు తెలియదు అని ఎవరమైనా చెబితే అది అబద్ధమే. నాకు తెలియకుండా నేను ఇది చేస్తున్నాను, నాకు తెలియకుండా నేను ఇలా నడుస్తూ ఉన్నానని చెప్పడానికి వీలు లేదు.
అలా చెబుతూ ఉన్నామంటే మనం అబద్ధం ఆడుతున్నాం. ఎందుకంటే ప్రతి విషయము ఎవరు ఎలా నడవాలి, ఎవరు ఎలా ఉండాలి అనేది దేవుడు స్పష్టంగా మనకు చెప్పి ఉన్నారు. మరి ఎందుకు అది తెలిసినా తెలియనట్లు నడవాలని ఉన్నా నడవలేనట్లు మన జీవితాలు ఎందుకుంటున్నాయి? ఈరోజు వాక్యం మన స్థితిని చూపెడుతుంది. ఎందుకు అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే సామెతల గ్రంథము 3, 5, 6 వచనాలు, Proverbs 3, 5 and 6 verses, नीति वचन 3रा अध्याय 5 और 6वां वचन. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈరోజు మన అనుభవం ఎలా ఉంది అంటే దేవుని చిత్తం మనకు తెలుసు. ఆ చిత్తంలో నడవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ నడవలేకపోతూ ఉన్నాం. అది నడవడానికి మనకు ఒక ఇరుకుగా, ఇబ్బందిగా కనబడుతుంది. ఎందుకు అనంటే వాక్యం మన స్థితిని చూపెడుతుంది. ఈరోజు మనం ఎలా ఉంటున్నామంటే ఈ మాట చెప్పుకోవడానికి కొద్దిగా బాధ ఉండొచ్చు, కానీ మన జీవితాన్ని మనమే పరిశీలించుకుంటే దేవుడు అంటే పూర్తి నమ్మకం లేదు మనకు. ఆయన ఏదైనా చేస్తారనే విశ్వాసం అంతకన్నా మనలో కనబడడం లేదు. ఆయనకు పూర్తిగా లోబడే విధేయత మాటే మనకు తెలియదు. ఈరోజు మనం మన ఇష్టం ఉన్నదే చేస్తున్నాం, మనకు నచ్చిందే చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం, మన బుద్ధి మీదనే ఆధారపడుతూ ఉన్నాం. అందుకనే దేవుని చిత్తం మనకు తెలిసినా నడవాలని మన మనసులో మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా నడవలేకపోతున్నాం. ఎందుకంటే అదే మనల్ని అణిచివేస్తుంది. మన చిత్తం అదే చూస్తూ ఉన్నాం. వాక్యం మన స్థితిని చూపెడుతుంది. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అనే మాటను మనము అర్థం చేయాలి. ఈ స్వబుద్ధి మీద ఆధారపడినన్ని రోజులు దేవుని చిత్తం ప్రకారం మనము నడవలేము. దేవునితో నడవడం అంటే నమ్మకం, దేవునితో నడవడం అంటే విశ్వాసం, దేవునితో నడవడం అంటే విధేయత. అప్పుడే మనం దేవునితో నడవగలుగుతాం. ఈరోజు ఈ స్వబుద్ధిని మనం విడవకుండా, మన ప్రతి ప్రవర్తన యందు ఆయనకు లోబడకుండా మనం ఏ రోజు ఆయనతో నడవలేము. నడవాలని నీ మనసులో ఉండొచ్చు, నీకు దేవుని చిత్తం తెలిసి ఉండవచ్చు, కానీ నువ్వు నడవలేవు. ఎప్పుడైతే వీటిని వదిలేస్తావో, నీ స్వబుద్ధిని వదిలేస్తావో, నువ్వు పూర్తిగా ఆయనకు లోబడతావో, అప్పుడు మాత్రమే నువ్వు ఆయన చిత్తంలో ఆయనతో నడవగలుగుతావు, ఆయనతో ఉండగలుగుతావు. ఇక రెండవ ప్రశ్న, మనం దేవునితో ఎందుకు నడవాలి? ఇక్కడ వాక్యం ద్వారా మనము ఆ కారణాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా 10:23, जर्मिया 10:23, इर्मिया का ग्रंथ 10वां अध्याय 23वां वचन. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియో, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియో నేను ఎరుగుదును. వాక్యము ఇక్కడ మనకు చూపెడుతూ ఉంది, మానవులమైన అల్పులమైన మనకు మన సొంత మార్గాన్ని నిర్దేశించుకునే సామర్థ్యం లేదు. ఆ హక్కు మనకు లేదు. మనల్ని నడిపించేవాడు, మార్గం చూపేవాడు ఎంతో అవసరం మనకు.
సమస్త జ్ఞానమునకు మూలమైన దేవుని కంటే ఇంకా జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? ఆయన తప్ప ఇంకా ఎవరు నడిపించేవారు? ఎందుకంటే మనకు నడవడానికి, మార్గాన్ని నిర్దేశించుకోవడానికి ఎలాంటి అర్హత లేదు, మనకు ఎలాంటి హక్కు లేదు. మన పరిస్థితిని వాక్యం చూపెడుతుంది. ఇది అర్థం చేయలేకపోతున్నాం, మనం మూర్ఖులుగా ఉంటున్నాం. అందుకనే దేవుని ప్రమేయం లేకుండా మన సొంత మార్గంలో నడవడానికి మనము పట్టుబడుతూ ఉన్నాం. ఆదాము అవ్వలు ఆ తప్పే చేశారు. మంచి చెడులను నిర్ణయించుకునే హక్కు తమకు ఉన్నదన్నట్టుగా వాళ్ళు నడిచారు. అందుకనే వారు ఎక్కడికి చేర్చబడ్డారు మనందరికీ తెలుసు. ఏదైనా వనం నుంచి గెంటి వేయబడ్డారు. ఆయనతో ఉండలేని పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు. ఈరోజు మన పరిస్థితి అలాగే ఉంటే మనం కూడా ఆయనతో ఉండలేని పరిస్థితిలోకి వస్తాం. అలాగే మనం చూసినట్లయితే ప్రసంగి 12:5లో మనం ఒక మాటను అర్థం చేద్దాం. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువాడు వీధులలో తిరుగుదురు అనే మాటను మనము అర్థం చేద్దాం. ఈ నిత్యమైన ఉనికి పట్టు ఏంటి? మరణము, సమాధి. ఒక మనిషి తన తెలివితో, తన ఆలోచనతో, తన బుద్ధితో ఏది చేసినా, ఏది చేయగలిగినా వాడు పోయేది అక్కడికే, అంతవరకే. మనిషి జ్ఞానం అంతవరకే నడిపించవచ్చు, కానీ అంతకంటే గొప్ప స్థలానికి, గొప్ప చోటుకు దేవుడు మనలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నీ బుద్ధితో నువ్వు నడిచి ఆ స్థలానికి చేరగలవా? ఈరోజు నీ ఆలోచనతో నువ్వు నడిచి ఆ గమ్యాన్ని చేరగలవా? ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమా. ఆ నిత్య జీవం మనిషి జ్ఞానానికి అందనిది. దేవునితో నడిచినప్పుడు మాత్రమే అది మనం సొంతం చేయగలుగుతాం. ఈరోజు విశ్వాసిగా మన కోరిక, మన గమ్యం, మనం కోరుకునేది, మనం చేరుకునేది అదే అనుకుంటే దానికి ఒకటే మార్గం, దేవునితో కలిసి నడవడం. వేరే ఏ మార్గం లేదు. ఇది మనం ఈరోజు మర్చిపోవద్దు. అలాగే దేవునితో ఎలా నడవగలం అనే ప్రశ్న కూడా మన ముందు కనిపిస్తూ ఉంది. యెషయా 30వ అధ్యాయం 20-21 వచనాలను మనం చూస్తే, ఐజాయా 30:20 and 21 वर्सेस। यशायाह का ग्रंथ 30वां अध्याय 20 और 21वां वचन। ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కనులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నిన్ను నడిపించే వాక్యం దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఇదే నీ త్రోవ, నువ్వు కుడికి ఎడమకు తిరగకుండా నడువమని ప్రతి చోట నిన్ను హెచ్చరిస్తూ, ప్రతి పరిస్థితుల్లో నిన్ను సరిచేస్తూ నడిపించే దేవుని వాక్యం. అది దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మేము దేవునితో ఎలా నడవగలం అనే దానికి జవాబిదే. ఇరవై వచనంలో చూస్తే ఆయనే మన బోధకుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే 21వ వచనంలో ఉంటే ఆయనే మన కాపరిగా, గొర్రెల కాపరిని గొర్రెల కాపరి మందను ఎలా నడిపిస్తారో అలా మనల్ని నడిపించేవాడుగా ఆయన మనతో ఉన్నాడు. మనందరికీ ఎంతో పరిచయం ఉన్న వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈరోజు మనల్ని నడిపించేది ఆయన వాక్యము. ఆయన వాక్యపు వెలుగులో ఉంటేనే మనము నడవగలుగుతాం.
ఆ వాక్యపు వెలుగు మన జీవితంలో లేదంటే, ఆ వాక్యంతో ఈరోజు మనకు సంబంధం లేదంటే, సహవాసం లేదంటే, మన మనసులో ఉండవచ్చు దేవుని మార్గంలో నడవాలని, కానీ మనం నడవలేము. అన్నిటికంటే మిన్నగా దేవుడు తానే ఈ భూమిలోకి వచ్చి ఒక మాదిరిగా ఆయన మనకు చూపెట్టి ఉన్నాడు నడిచే విధానం. అందుకనే వాక్యం చెబుతూ ఉంది, ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నువ్వు నడిచినప్పుడే నువ్వు ఆయనతో ఉండగలిగే పరిస్థితిని వాక్యం ఈరోజు గుర్తు చేస్తుంది. నేనే మార్గము నేనే సత్యం అన్న దేవుడు ఈ ఈ ఈ లోకంలో ఆయన మనకు మాదిరిగా జీవించి ఉన్నాడు. మనం నిర్ణయాలు తీసుకునేప్పుడు, అడుగులు వేసేప్పుడు, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి చోట ఆయనను మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 1 పేతురు 2:21 మనం చూస్తూ ఉన్నాం, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనమందరము ఆయన అడుగు జాడల్లో నడిచేట్టు ఒక మార్గాన్ని మన కోసం ఆయన మాదిరిగా ఉంచిపోయాడు. అది ఆ మార్గంలో, ఆ మాదిరిలో మనం నడవకుండా ఏ రోజు మనం ఆయనతో ఉండలేము. ఆ మాదిరిగా జీవించినప్పుడు మాత్రమే మనం దేవునితో నడవగలుగుతాం, దేవునితో ఉండగలుగుతాం. ఇక చివరి ప్రశ్న, నడవడం వల్ల లాభం ఏంటి? ఎందుకంటే మన మనసు అదే ఆలోచిస్తుంది, ఏ పని చేసినా మనకు వచ్చే లాభం ఏంటి. ఈరోజు దేవుని వల్ల నడవడం వల్ల లాభం ఏంటి అని ఆలోచించే ఒక దౌర్భాగ్యంలో మన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం దానికి కూడా సమాధానం ఇస్తుంది, పరిష్కారాన్ని చూపెడుతుంది, ఆ లాభం ఏంటో మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఇర్మియా 6:16, जर्मिया 6:16, इर्मिया का ग्रंथ 6वां अध्याय 16वां वचन. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునితో నడవడం నెమ్మదినిస్తుంది. ఈరోజు నెమ్మది లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు. మనకు ఇది మాటతో చెప్పుకుంటే అంతగా అనిపించకపోవచ్చు, కానీ అనుభవించిన వారికి తెలుస్తుంది. దేవుడిచ్చిన సమస్తము సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఏ లోటు లేకుండా ఉన్నప్పటికీ ఒక సంతోషం లేని జీవితం, ఒక సమాధానం లేని జీవితం, ఇది కాదా నరకం? ఈరోజు నెమ్మది లేని జీవితాలు ఎన్ని మనం రోజు చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో నెమ్మది లేదు. ఈరోజు ఆ నెమ్మదిని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయనతో నడిచినప్పుడు. ఈరోజు సంపన్నులుగా చెప్పే చాలా మందికి, ఈ లోకరీతిగా సంపన్నులుగా ఉన్న చాలా మందికి దొరకనిది ఇది. దేవుడు మనకు దయచేసేవానిగా ఉన్నారు. నెమ్మది అంటే మనశ్శాంతి, ఆనందం, సంతృప్తి, ఆధ్యాత్మిక సాఫల్యం, ఇవన్నీ కలగలిసిన ఒక గొప్ప అనుభవం. అలాంటి అనుభవం ఈ లోకంలో అయితే అసాధ్యం. ఈ లోకంలో ఊహించడం కూడా కష్టమే. కానీ ఆయనతో నడిచే జీవితం ఈ లోకంలో అది అనుభవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అనుభవం మనం పొందాలంటే మార్గం ఒక్కటే సంగమా, ఆయనతో నడవడం.
అందుకనే ఆయన ఈరోజు కూడా మనతో కోరుతూ ఉన్నారు, మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. మనమందరము ఆయనతో నడవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. తనతో నడిచే వారికి ఆ నిత్య జీవం అనుగ్రహించేవాడుగా, ఆ నిత్య సమాధానం ఇచ్చేవాడుగా ఆయన మనతో ఉన్నారు. ఈరోజు మనం అర్థం చేద్దాం, దేవుని చిత్తాన్ని అనుసరించడమే దేవునితో నడవడం అంటే. ఆ చిత్తం ప్రకారం నడవకుండా మనం ఎలా ఆయనతో ఉంటాం? ఆయన తప్ప మనల్ని నడిపించే వారెవరూ లేరు అని వాక్యం ఖచ్చితంగా చెబుతూ ఉంటే ఆయనను కాదని మనం ఎలా నడవగలుగుతాం? ఆయన వాక్యపు వెలుగులో మాత్రమే మనం నడవగలుగుతాం, మన గమ్యాన్ని చేరగలుగుతామని వాక్యం స్పష్టం చేస్తూ ఉంటే ఆ వాక్యంతో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా మనం ఎలా అడుగులు వేయగలుగుతాం? ఆయనతో నడవడం వలన మాత్రమే నిజమైన నిత్యమైన సమాధానం మనకు దొరుకుతుంది అని వాక్యం ఘంటాపదంగా మనతో మాట్లాడుతూ ఉంటే ఆ అనుభవాన్ని మనం ఎలా పొందుకుంటాం? ఆ సమాధానాన్ని ఎలా అనుభవిస్తాం? ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. ఎందుకంటే ఇవన్నీ అర్థం చేసిన జీవితం నిజంగా ఆయనతో నడవడానికి ఇష్టపడుతుంది. ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పుకునేదిగా ఉండదు. ఆయనతో నడుస్తూ ఆయనలో సమాధానంతో జీవించేదిగా ఉంటుంది. అందుకనే ఈరోజు మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది, నువ్వు ఆయనతో ఉన్నావా? ఆయనతో ఉన్నావంటే ఆయనతో నడుస్తున్నావా? ఎందుకంటే ఆయనతో నడిచే జీవితం మాత్రమే ఆయనను ఆరాధించగలుగుతుంది. అలాంటి జీవితం కోసం ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేయడానికి ఇష్టపడతాం.